ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన ఇక కొత్త రూల్ అనమాట. కేంద్ర ప్రభుత్వం ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ మర్చిపోతున్నారు వెంటనే. పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ చమురు గ్యాస్ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డెలివరీ వ్యవస్థను మరింత సురక్షితం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 21, 2026 నుంచి సవరించిన ఈ కొత్త పద్ధతి వినియోగదారులకు ఎల్పిజి సిలిండర్ల పంపిణీ మరింత సురక్షితంగా, పారదర్శకంగా, నమ్మదగినదిగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఈ నూతన విధానం ప్రకారం ఎల్పిజి సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారులు ఇక తమ మొబైల్ ఫోన్లు వచ్చే డెలివరీ అథెంటికేషన్ కోడ్ కావచ్చు, డెలివరీ వ్యక్తికి తప్పనిసరిగా చూపించాలి. ఈ కోడ్ లేకుండా గ్యాస్ సిలిండరు అందజేయరనమాట. డిఎస్సి వ్యవస్థ వన్ టైం పాస్వర్డ్ వంటిదనమాట. సిలిండర్ బుక్ చేసిన తర్వాత వినియోగదారులు వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ప్రత్యేకమైన కోడ్ అయితే వస్తుంది. ఇంటి వద్ద సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు కోడ్ డెలివరీ అనే వ్యక్తికి చూపించాల్సి అయితే ఉంటుంది. సరైన కోడ్ చూపించకపోతే డెలివరీ రద్దయి సిలిండర్ను వెనక్కి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి అంటే ఏంటంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్. ఇది వినియోగదారులు ప్రతిసారి ఎల్పిజి సిలిండర్ బుక్ చేసినప్పుడు జనరేట్ అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైన వెరిఫికేషన్ కోడ్ అనమాట. ఈ వ్యవస్థ ద్వారా సిలిండర్ సరైన వినియోగదారుడికి మాత్రమే చర్యలు నిర్ధారిస్తుంది. నకిలీ డెలివరీ, తప్పుడు బిల్లింగు మరియు గ్యాస్ దొంగతనాలు నివారిస్తుంది. డెలివరీ వ్యక్తికి ఇంటికి వచ్చినప్పుడు వారు డిఎస్సి కోడ్ను అడుగుతారనమాట. కస్టమర్ తమ మొబైల్కి వచ్చిన కోడ్ను చూపించాలి. కోడ్ విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత డెలివరీ పూర్తవుతుంది. ఒకవేళ కోడ్ అందించకపోతే లేదా సరిపోలకపోతే డెలివరీ ప్రక్రియ అయితే ఆగిపోతుంది అనమాట.